కోట నీలిమ సనత్నగర్ డివిజన్ రాజరాజేశ్వరి నగర్లో పాదయాత్ర చేపట్టారు. స్థానికులతో ముఖాముఖి మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే ఇక్కడ 10-20 కంటే ఎక్కువ రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ అయినాయి. వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఎంతో సుఖంగా ఉన్నారు. మా అందరికీ దీవెనలు ఇస్తున్నారు. మాకు అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వెయిట్ చేసి రేషన్ కార్డు రాక ఎన్నో తిప్పలు పట్టిన ఈ ప్రజలు ఈ రోజున నుంచి మా లైఫ్ మారింది. కొత్త రేషన్ కార్డ్స్ ఇన్ని మా ఒక్క ఏరియాలో ఇంతమందికి వచ్చింది అని సంతోషపడుతున్నారు. అలాగే రేషన్ కార్డ్ కోసం అప్లై చేసిన వారు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా నెక్స్ట్ ప్రాసెస్లో వాళ్ళకు కూడా వస్తుందని తెలుసు. సో వాళ్ళు కూడా దానికోసం ప్రిపేర్ అయి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎంతో హ్యాపీ ఫీలింగ్లో ఉంది మొత్తం బస్తీ. మేము ఇప్పుడు చూస్తున్నారు, మేము మా కాంగ్రెస్ నేతలు శ్రేణులే కాకుండా సామాన్య జనులు కూడా, బస్తీవాసులు, మహిళలు వాళ్ళు కూడా మాతో నడుస్తున్నారు. మీరు చూడగలరు. ఇక్కడ మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్, మీరు చూపిస్తారు వెనకాల సగం మంది అంతా లోకల్ వాళ్లే మాతో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం విగ్రహానికి మెమోరాండాన్ని ఇచ్చారు. కేసీఆర్ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని రేవంత్ సర్కార్ చూస్తుందని, కానీ అది సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. కేవలం రాజకీయ వేధింపుల కోసమే సిట్ విచారణ పేరుతో డ్రామాలాడుతున్నారని చెప్పుకొచ్చారు ఆమె. తెలంగాణ రాష్ట్ర సాధకులు మనోధైర్యంతో ఈరోజు వాళ్ళు సిట్ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ పిలిస్తే అటెండ్ అవుతా ఉన్నారు. కానీ ఒక్కటి రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో రైతన్నకు గుండె ధైర్యాన్ని ఇచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో అవ్వకు అయ్యకు మరి ఈరోజు గుండె ధైర్యాన్ని ఇచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మంచినీటి తిప్పలు లేకుండా, బిందెలు రోడ్ల మీదకి తీసుకురాకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించింది కేసీఆర్. ఆడపిల్ల పెళ్ళంటే బెంగ లేకుండా వారికి భరోసానిచ్చింది కేసీఆర్ గారు. అదే విధంగా ఈ రోజు కరెంటు కష్టాలు లేవు అంటే కేసీఆర్ గారి పుణ్యమే. మరి నీళ్ల కటకట లేదంటే కేసీఆర్ గారి పుణ్యమే. అన్ని రంగాలలో కూడా తెలంగాణ రాష్ట్రం ప్రగతి సాధించి దేశంలోనే గొప్పగా నిలబెట్టిన కేసీఆర్ గారిని ఈ రోజు అవమానపరిచే విధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. అదే విధంగా రాజ్యాంగాన్ని గౌరవించకుండా, రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా గౌరవించకుండా ఈ రోజు అరాచక పాలన. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు కొత్త బస్టాండ్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే అక్రమ కేసులు పెడుతుందని గంప గోవర్ధన్ ఆరోపించారు. గొప్ప నాయకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన సీట్ ఏర్పాటు చేసి ఇలా విచారణకు రమ్మనడం చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా దుష్ట పాలనను ఈ 2 ఏళ్లు చేస్తూ ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు అడుగుజాడలో నడుస్తున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాలు రోజు ఒకటి బయట పెడతా ఉంటే దాన్ని తట్టుకోలేక టిఆర్ఎస్ వాళ్ళ మీద, మాజీ మంత్రుల మీద ఈ రోజు స్వయంగా కేసీఆర్ గారి పైన విచారణ జరుపుతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను అంటిపెట్టడం జరుగుతుంది. ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేసి నల్ల జెండాలతో నిరసన తెలియజేయడం జరిగింది. బస్టాండ్ ముంగట రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను కూడా అంటిపెట్టడం జరిగింది.
హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఈ తెలంగాణ సమాజానికి మొత్తం గొప్ప నాయకుడు ఒక కేసీఆర్ తప్ప. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీరు నాయకుడు కాలేరు. వనపర్తి జిల్లా ఆత్మకూరు గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని కక్షపూరిత చర్యగా ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ను బలహీనపరచలేరని వారు తెలిపారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిందంటే అది ఒక కేసీఆర్ పుణ్యం వల్లనే. నువ్వు ఎన్ని పూటకపు నోటీసులు పంపించినా కేసీఆర్ గారు నువ్వు ఏమి చేయలేవు. కేసీఆర్ గారు నిప్పు లాంటి వాడు. నువ్వు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నవన్నీ అమలు కానీ హామీలు ఇచ్చి ఆ హామీలని నెరవేర్చలేక నువ్వు డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఈ సిటీ నోటీసులను వెంటనే నువ్వు వెనక్కి తీసుకోవాలి. ఒక 60 ఏళ్ళ పెద్ద మనిషిని పైన నువ్వు ఈరోజు అరెస్టులు అంటూ సిటీ నోటీసులు అంటూ ఆయనని వేధించడము ఇది ప్రజాస్వామ్యంలో ఒక దారుణమైన విషయం. ఇది నువ్వు ఎన్ని చేసినా ఎన్ని కుప్పిగంతలు వేసినా కేసీఆర్ను మాత్రం నువ్వు ఏమి చేయలేవు. ఫస్ట్ నువ్వు హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు 2500 కానీ, మహిళలకు ఇచ్చిన 2500 కానీ, తర్వాత రైతు బంధు కానీ, తర్వాత డిగ్రీ చదువుకున్న పిల్లలకు స్కూటీలు కానీ, రియంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ పథకాన్ని అమలు చేయి. అది అమలు చేయకుండా డైవర్స్ పార్టీ చేసి ఈరోజు మున్సిపాలిటీలో ఈరోజు సీఎం హన్మకొండ జిల్లా హన్నస్పర్తి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఎర్రగట్ట జంక్షన్ వద్ద ఆందోళనకు దిగాయి. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా బైక్ ర్యాలీ చేపట్టాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కృషి చేసిన నేతపై కుట్రలు చేయడం తగదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన తర్వాత అనేక సంక్షేమాలు చేసి అభివృద్ధి కానీ సంక్షేమాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణను దేశంలోనే కాదు ప్రపంచ పటంలో తీసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి 2 సంవత్సరాల కింద జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ 420 దొంగ హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలకు హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేసుకుంటూ ఏ రకంగా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేసుకుంటూ కేసులు పెడుతున్నారు మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవాళ ఎన్నికలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టకుండా మరి అనేక మోసాల మాటలు చెప్పడం, ఏ చిన్న తప్పు చేసినా దాని కేసులు పెట్టి బీఆర్ఎస్ నాయకులను బెదిరించడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి నిరంకుశ పాలనకు స్వస్తి పలికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా పనిచేయండి. తప్పకుండా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు.
మొన్ననే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఏ రకంగా ఫలితాలు వచ్చినాయో కూడా చూసినాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. కాటేదాన్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అయితే అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేతలు రోడ్డుపైనే బైఠాయించడంతో ట్రాఫిక్ అక్కడ నిలిచిపోయింది. నిన్నగాకమన్న కేటీఆర్, నిన్నగాకమన్న హరీష్ రావు గారిని, నిన్నగాకమన్న ఇతని హరీష్ రావు నుంచి, సంతోష్ కుమార్ నుంచి, ఈరోజు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి నుంచి రాజకీయంగా మానసికంగా ఇబ్బందికి గురి చేస్తారు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఈరోజు నల్ల బ్యాచ్లతో కానీ ర్యాలీతో కానీ నిరసన తెలియపరుస్తున్నాము. ఇంకా వచ్చే రోజుల్లో ఇదే విధంగా మా నాయకులని ఇదే విధంగా ఇబ్బంది గురి చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా తయారవుతాయని చెప్పి కూడా మేము ఈ సభగా మీ అందరితో తెలియపరుస్తున్నాము. రానున్న రోజుల కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. వచ్చే రోజులని తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. నిన్న కాక ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రతి జిల్లా నుంచి కూడా చేరికలు అవుతున్నాయి. ఇంకా వచ్చే రోజులలో హైదరాబాద్ పాత బస్తీలో రాజకీయ సెగ రాజుకుంది. ఐఎస్ సదన్ చౌరస్తా వద్ద సామసుందర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా నిరసన చేపట్టాయి. మాజీ సీఎం కేసీఆర్పై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ ప్రజలంతా ఏకమై బుద్ధి చెప్తారని, రాష్ట్రం అగ్నిగుండంగా మార్చిపోతుందని నేతలు చెప్పుకొచ్చారు. ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఈ రోజు నిరసనగా ఈ ఐఎస్ఎస్ చౌరస్తా మీద మేమందరం కూడా నిరసన తెలుపుతున్నాము. అలాగే అందరు కార్యకర్తలు కూడా అందరూ కూడా టీఆర్ఎస్ భవన్ పోయి, ఎందుకంటే గతంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ కి ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని మేము కూడా అడగడం జరుగుతుంది. ఎందుకంటే కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులను అందరూ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో కూడా ఈ రోజు నిరసన తెలుపుతూ కేసీఆర్ కి అండగా మేమందరము ఉంటామని తెలియజెప్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన ముఖ్య కార్యకర్తలు, నాయకులకు, ఉద్యమకారులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. కేసీఆర్కు వరుసగా నోటీసులు ఇవ్వడంపై మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిరుకోడులో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఎండగట్టారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తుందని చెప్పుకొచ్చారు. గైడెన్స్ లో ఆయన్ని ఆ వయసులో రెండోసారి ఒకసారి విచారించారు. మరి రెండోసారి మళ్ళా విచారణకి ఈరోజు ఆయన ఇంట్లో మళ్ళా ఈరోజు చిట్టాధికారులు విచారణకు ఆదేశాలు ఇచ్చి ఈరోజు మళ్ళా విచారణ జరుపుతున్న సందర్భంగా ఇది నిజంగా కూడా ఇది అన్యాయం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాలు చేసి తన ప్రాణాన్ని పోయినా ఏం లేదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఒక భగీరథ ప్రయత్నం లెక్క ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని ఈరోజు గైడెన్స్ లో
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశాభివృద్ధికి దిక్సూచి అని బీజేపీ రాష్ట్ర నేత పివి కృష్ణారావు కొనియాడారు. మార్కాపురం బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మేకింగ్ ఇండియా ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తూ యువతకు ఉపాధి కల్పించేలా బడ్జెట్ ఉందన్నారు. అలాగే ప్రజా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు జనతా వారధి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. दिव्यांग सहारा योजना జనతా వారధి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో ఉన్నటువంటి నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే ఆఫీస్ వద్దకు వచ్చినట్లయితే ఆ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యను పరిష్కరించేటట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ప్రయత్నం చేస్తారు. ఒప్పందాలు చేసుకోవాల్సిన దేశాలు వెనకపోయిన దేశాలు 50 దేశాలు యూరోపియన్ యూనియన్తో సహా ఇండియా తోటి అగ్రిమెంట్కి వచ్చాయి. ఈ సందర్భంగా జరుగుతున్న ఈ బడ్జెట్ ఏర్పడుతున్న ఈ బడ్జెట్ అత్యంత అద్భుతమైనది. దీంట్లో వికలాంగులకు, మహిళలకు, అగ్రికల్చర్కు, టూరిజంకు, మెడికల్ హబ్గా, అన్నిటినీ ఎడ్యుకేషనల్గా అన్ని రంగాలకు అత్యధిక బడ్జెట్ కేటాయించి కామారెడ్డి జిల్లా అడ్లూరులో దారుణం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న మెప్మా రిసోర్స్ పర్సన్ చంద్రకళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బ్యాంకు మేనేజర్తో కలిసి లోన్ రికవరీ కోసం వెళ్లిన ఆమె తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. రుణం తీసుకున్న వారు ఈ దాడికి ఒడిగట్టి ఉంటారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసు కేసు చేసుకుని నమోదు చేస్తున్నారు. ఇప్పుడు మేము గత 6 నెలల నుండి మాకు అంటే ఇప్పుడు మా కామారెడ్డిలో మైక్రో ఫైనాన్స్ బాగా నడుస్తున్నాయి. ఆ మైక్రో ఫైనాన్స్ వల్ల బ్యాంక్ లో ఇచ్చిన లోన్లన్నీ రికవరీకి ఉండిపోతున్నాయి. ఆ రికవరీలో ఏం చేస్తున్నారంటే బ్యాంక్ మేనేజర్లు 7:30 గానీ 8:30 గానీ వాళ్ళకి వీలైనప్పుడు డే అలా కాకుండా వాళ్ళకి వీలైనప్పుడు 7:30 8 గంటల వరకు రికవరీకి రమ్మంటున్నారు. అక్కడ రికవరీ ఒక్కో రోజు 9-10 అవుతుంది. ఆ 9-10 గంటల వరకు కూడా ఆ రికవరీ మనుషుల దగ్గర ఉండమని అడగమని అంటున్నారు. అంటే ఇప్పుడు మేమంతా వ్యవస్థలో ఆడవాళ్ళమే చేస్తున్నాం. ఆ రాత్రి మేము ఎట్లా పోవాలి? మాకు సెక్యూరిటీ ఏంది? మాకు బాధ్యత ఎవరు ఇస్తున్నారు? ఇక్కడ మా మెప్మా నుండి పీడియా వసూలు చేయాల్సిందే. గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ము కట్టాల్సిందని బ్యాంక్ వాళ్ళతో కుమ్మక్కయ్యారు. మా వాళ్ళు కుమ్మక్కయ్య ఈ బ్యాంక్ వాళ్ళతో కూడా అంటే మా సార్ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మా ఆర్పీలే రికవరీ చేస్తారు. ఏ రాత్రైనా ఎన్ని రోజులైనా ఎక్కడికైనా వస్తారు సార్, తీసుకెళ్ళండి అని చెప్పి బ్యాంకర్ల మీటింగ్లలో చెప్పడం జరుగుతుంది మా పీడి సార్. అట్లా చెప్పడం వల్ల ఏ రాత్రి అంటే ఆ రాత్రి బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని పిలుస్తున్నారు. అంటే ఇక్కడ మా అధికారి చెప్తేనే కదా బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని పిలిచేది. చాలా రికవరీలు కామారెడ్డి. అయితే ఇదే పర్సన్ లా ఆ బ్యాంక్ ఐఓబిలా కొంచెం ఇప్పుడు వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తుంది. ప్రధాన రహదారి చెరువు కట్ట వద్ద ఎటువంటి భద్రతా ఏర్పాటు లేకపోవడంతో వాహనాలు చెరువులోకి దూసుకెళ్తున్నాయి. గతంలో ట్రాక్టర్ ప్రమాదం మరొక ముందే నేడు కురుమూర్తికి చెందిన వెళుతున్న కారు చెరువులో పడింది. ఇప్పటికైనా R&B అధికారులు స్పందించి భద్రతా రైలింగ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అవతల